హోళీ అనేది భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతమైన పండుగలలో ఒకటి. ఇది ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పాడిన, అనేక ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ అయినా, ప్రపంచవ్యాప్తంగా హోళీ ఉత్సవాన్ని అభిమానించే వారు విస్తృతంగా ఉన్నాయి. ఈ పండుగ ప్రకృతి యొక్క ఆహ్లాదకరమైన ప్రదర్శనగా, స్నేహాన్ని, సోదరాభిమానాన్ని పెంపొందించే సందర్భంగా చూడవచ్చు. హోళీ పండుగ ప్రారంభమయ్యే ముందు రాత్రి కాలంలో హవన్ నిర్వహించబడుతుంది. ఇందులో జాగరణ, దీపారాధనలు మరియు పూజలు నిర్వహించి అగ్ని దహనం కార్యక్రమాలు జరుపుతారు. ఇలాంటి కార్యక్రమాలు చెడు భావాలను తరిమివేస్తూ మంచి అనుభవాన్ని అందిస్తాయని విశ్వసించబడుతుంది. హోళీ పండుగ ముఖ్యమైన భాగం సంగీతం మరియు నృత్యం. ఈ రోజున పాటలు, నృత్యాలు మరియు కవితలు ప్రాచుర్యం పొందుతాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ అనుష్ఠానాలు, ఊరేగింపులు జరుగుతాయి. గావులలో పిల్లలు మరియు పెద్దలు కలిసి నృత్యాలు చేస్తారు. హోళీ యొక్క సామాజిక సందర్భం. హోళీ శక్తి, అనురాగం మరియు సమాజంలో ఒకటిగా కలిసి ఆనందాన్ని పంచుకోవడం. ఇలాంటి పండుగలు వ్యక్తిగత వైమానికతను అధిగమించి సమాజాన్ని అనుసరించే మార్గాన్ని చూపిస్తాయి. ఈ రోజు జాతి, మతం, కులం అనే విభేదాలు తొలగించి మనం ఒకరిని మరొకరితో ఆనందంగా ఉంటే మానవత్వం పెంపొందుతుంది. చివరగా, హోళీ అనేది సోదరాభిమానంతో పాటు వేదనలను అధిగమించి సహనాన్ని, ప్రేమను ప్రదర్శించడంలో ఉత్సాహానికి, సంతోషానికి మరియు ధైర్యానికి ప్రతీక.